అండి. ఏ రెసిపీ చేస్తున్నారు? ఈరోజు వచ్చేసరికి మనము టోఫు అండ్ స్ప్రౌట్ స్టర్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఎలా తీసుకోవాలి దీన్ని? చపాతీస్ అలా ఏమన్నా లేదా దాన్ని విడిగా తీసేసుకోవచ్చా? ఇదే హోల్ మీల్ లాగా తీసుకోవచ్చు. అంటే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎవరైతే వెయిట్ లాస్ కోసం చేస్తున్నారో అది హోల్ మీల్ లాగా అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ లేదు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి బట్ ఇన్ఫ్లేమ్డ్గా అనిపిస్తుంది అన్న వాళ్ళు చేస్తుంటే మాత్రం ఒక చిన్న ఆల్మండ్ ఫ్లోర్ రోటీ కానీ కొంచెం కినోవా కానీ తీసుకోవచ్చు. సో ఈ రోజు అయితే మనం టోఫు అండ్ స్ప్రౌట్ స్టర్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. టోఫు అండ్ స్ప్రౌట్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కారం, కొత్తిమీర, టోఫు, గరం మసాలా, ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఉడికించిన స్ప్రౌట్స్, కరివేపాకు. టోఫు స్ప్రౌట్ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, టోఫు చాలా మందికి పనీర్కి ఆల్టర్నేట్గా తీసుకుంటూ ఉంటారు అండ్ స్ప్రౌట్స్ అంటే చాలా హెల్దీ, అందరికీ తెలుసు. బట్ మనం రైట్ నో ఇన్ఫ్లమేషన్, దట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ మెయిన్ అని చెప్పి అర్థమవుతుంది. వీటి గురించి చెప్పండి, ఎలా ఉపయోగపడతాయి? సో మేజర్గా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ తీసుకునేటప్పుడు ప్రోటీన్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం అశ్విని. దాంతోపాటు మనకి సింపుల్ కార్బ్స్ కానీ ఏదైతే మనకి ఎక్కువగా బాడీకి న్యూట్రియంట్స్ ఇవ్వదో ఆ ఫుడ్ని తగ్గిస్తాము. సో సింపుల్ కార్బ్స్ అంటే మనకి జనరల్గా రైస్, కినోవా, మిల్లెట్స్ ఇవన్నీ కూడా కొంచెం సింపుల్ కార్బ్సే ఇస్తాయి. బికాస్ దాంట్లో మనకి ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ అంత ఎక్కువగా ఉండదు. సో అది కొంచెం కట్ డౌన్ చేసినప్పుడు మీల్ అనేది ప్రోటీన్ రిచ్ అవ్వాలి. సో ఇది మనం మేజర్ మీల్ లాగా ఇస్తాం వాళ్ళకి. ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోమని చెప్తాం, లేకపోతే లంచ్ అప్పుడు కానీ, అండ్ వాళ్ళకి ఎర్లీ డిన్నర్స్ చేయమని చెప్తామన్నమాట. కొంచెం కార్బోహైడ్రేట్ విండో అని కూడా ఫాలో అవ్వమని చెప్తాము. సో అట్లా చేసేటప్పుడు ఒక ప్రోటీన్ రిచ్ మీల్ కింద ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ టోఫు ఏంటి అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు, ప్రోటీన్ సోర్స్ వాళ్ళకి డైలీ మీట్ అవ్వడం చాలా కష్టం. బేసికల్గా చెప్పాలంటే ఎవ్వరూ మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ అసలు ఎంత తీసుకుంటున్నాం అన్న కాన్సన్ట్రేషన్ కూడా లేదు. అంటే అంత కాషియస్గా తినట్లేదు. బట్ వన్స్ మనం అంత కాషియస్ అయినప్పుడు ఖచ్చితంగా మన ఓవరాల్ డైట్ అనేది చేంజ్ అవుతుంది. సో వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్స్ కింద మనం టోఫు తీసుకున్నాం. సోయా అవాయిడ్ చేయమని చెప్తాము, బట్ టోఫు వచ్చేసరికి ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ ఆఫ్ సోయా కాబట్టి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మీల్ వల్ల యాక్చువల్లీ వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 20-30 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో ఫర్మెంట్లోని ఏది తీసుకున్నా మంచిదే ఈ డైట్లోని. ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుందా? లైక్ కర్డ్ అవన్నీ అయితే తీసుకోవచ్చు. కర్డ్ తీసుకోవచ్చు, మళ్ళీ చద్దన్నం అంటాం కదా అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఫర్మెంటెడ్ టోఫు, కొంబుచా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్. అవన్నీ ఏంటి అంటే గట్కి హెల్ప్ చేస్తాయి. అంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాని తీసేయడానికి, కొంచెం ఆ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం అయితే మనం. ఖచ్చితంగా. ఏం చేయాలండి? సో ఫస్ట్ మనము ఒక మిక్సింగ్ బౌల్లో టోఫుని కొంచెం మ్యారినేట్ లాగా చేసేసుకొని పెట్టుకుందాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ నేను టోఫు ముక్కలు వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఓకే, సో దీన్ని కలిపేసి పెట్టుకుందాము. దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి కలుపుతాం సో దట్ టోఫుకు మసాలా బాగా పడుతుంది. సో మసాలాస్ అంటే మనం హెవీగా కూడా ఏమీ యూజ్ చేయలేదండి. జస్ట్ కిచెన్లో దొరికే ప్రోడక్ట్స్తోనే లైట్గా మనం మసాలా పౌడర్ అనేది మాత్రమే యాడ్ చేసుకున్నాం దీంట్లో. సో నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో మనము కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో మన స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటున్నాము. స్పూన్ ఇవ్వండి. ఈవినింగ్ టైం స్నాక్ కూడా బాగుంటుంది కదా ఓన్లీ స్ప్రౌట్స్తోనే. ఇట్లా ఓన్లీ స్ప్రౌట్స్ ఆలివ్ ఆయిల్లో సాట్ చేసుకొని లైట్గా పెప్పర్ పౌడర్, నిమ్మకాయ వేసుకుంటే ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. జనరల్గా బయట తినేస్తూ ఉంటాం కదా మధ్యాహ్నం అయ్యేసరికి, లైక్ కొంచెం ఈవినింగ్ టైమ్స్లో అని ఆ టైంలోని. అప్పుడు మనం ఇలా స్ప్రౌట్స్తో చేసుకుంటే కనుక మిక్చర్ లాగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తాము. వీటిని జనరల్గా మనం లో ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకుంటే క్రంచీ టెక్స్చర్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ స్ప్రౌటెడ్ కాబట్టి మనం లో ఫ్లేమ్ మీద ఒక 2 minutes వరకు స్టిర్ ఫ్రై చేసుకుంటాం.
సో మనకి స్ప్రౌట్స్ అయితే స్టర్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో టోఫు అది యాడ్ చేసుకుంటాం. సో దీన్ని ఒకసారి కలిపేద్దాం. సలేఖి గారు, మీరు అన్నట్టుగానే ప్రోటీన్ అనేది ఎవరు కూడా ఎంత తీసుకోవాలి ఏంటి అనేది దాన్ని బీట్ చేయలేము అని చెప్పేసి అన్నారు కదా. చాలా మంది 3-4 ఎగ్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్నూన్ మీల్లో కూడా పనీర్ కానీ టోఫు కానీ లేదంటే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఇలా తీసుకుంటారు. సీడ్స్ రూపంలో కూడా మనకి ఎక్కువగా దేంట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది చెప్పండి. నట్స్లో జనరల్గా ప్రోటీన్ ఉంటుంది. అంటే నార్మల్గా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిలో ప్రోటీన్ ఉంటుంది. సీడ్స్లో కూడా ఉంటుంది. కానీ ఇవి ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి 10 గ్రామ్స్ అట్లా వస్తుంది. 100 గ్రామ్స్ ఆఫ్ సీడ్స్ తీసుకోవడం అనేది చాలా కష్టం. జనరల్గా మనం తీసుకునేది 1 స్పూన్ తీసుకుంటాం. దాంట్లో మనకు వచ్చే ప్రోటీన్ పాయింట్స్లో 0.5, 0.8 అట్లా <1లోనే ఉంటుంది అనమాట. సో దానికంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మనము ఇట్లా ప్రోటీన్ ఎక్కువ ఉన్న మేజర్ మీల్స్లో ఖచ్చితంగా ప్రోటీన్ వెజిటేబుల్స్ లేకుండా మీల్ తీసుకోకూడదు అన్నది అలవాటు చేసుకున్న మన ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది. సో జనరల్గా ప్రోటీన్ తీసుకోవాలి, కార్బ్స్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ చెప్తుంటారు కదా. ప్రోటీన్ తీసుకోవడం వల్ల అసలు యూజ్ ఏంటి, కార్బ్స్ ఎందుకు తీసుకోకూడదో చెప్పండి. సో ప్రోటీన్ మనకి బాడీలో ప్రోటీన్ అంటే ఏంటి అంటే చాలా అమైనో యాసిడ్స్ అన్నీ కలిపితే మనకు ఒక ప్రోటీన్ అని చెప్తాము. సో ఆ ప్రోటీన్ ఏంటి అంటే బాడీలో మన మెటబాలిజంకి కానీ చాలా ఫంక్షన్స్కి, మన మైటోకాండ్రియా కానీ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్కి కానీ అన్నిటికీ ఈ ప్రోటీన్ అమైనో యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తగ్గిపోయి మనం ఎక్కువగా కార్బ్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి అన్నెసెసరీగా వెయిట్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు బాడీ యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ లభించాలి. సో మనం అమైనో యాసిడ్స్ తగ్గిస్తున్నాము, వెజిటేబుల్స్ తగ్గిస్తున్నాము, ఓన్లీ కార్బ్స్ తీసుకుంటున్నప్పుడు ఈ కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా లభించవు కదా. సో లభించినప్పుడు బాడీ మెటబాలిజం డౌన్ అయిపోతుంది. ఇంకా వేరే డిసీజెస్ రావడము, ఒబెసిటీ రావడము, బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో టోటల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, మెటబాలిజం డౌన్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత మెల్లిమెల్లిగా హెయిర్ ఫాల్ రావడము, కొంచెం స్కిన్ పాడవడం, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సిమ్టమ్స్ లాగా వస్తాయన్నమాట. ఓకే, డన్. సో ఇది ఒకసారి కలిపేసుకున్నాము. ఓకే, సో మనం ఆల్రెడీ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం పొడి లైట్గా వేసుకున్నాం. ఒకవేళ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేస్తాం. కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటాం. ఎలాంటి రెసిపీస్లో అయినా కొత్తిమీర లేదే ఫినిష్ అవ్వదు కదా అసలు. సో దీన్ని కలిపేసి మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాం. డన్. సో అశ్విని గారు, మన టోఫు అండ్ స్ప్రౌట్స్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేయండి. ఓకే, సో నిజంగా అసలు క్రేజీ కాంబినేషన్ అనమాట ఇదైతేనే. జనరల్గా స్ప్రౌట్స్ అవి విడిగా తింటుంటాము, పనీర్ కానీ టోఫు కానీ అలా విడిగా తింటాం. బట్ మొత్తం మిక్సీలో ప్రిపేర్ చేశారు. అరోమా కూడా అదిరిపోయింది. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టోఫు అండ్ స్ప్రౌట్స్ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కారం, కొత్తిమీర, టోఫు, గరం మసాలా, ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఉడికించిన స్ప్రౌట్స్, కరివేపాకు. టోఫు అండ్ స్ప్రౌట్స్ స్టిర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టోఫు, గరం మసాలా పొడి, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్, కరివేపాకు, ఉడికించిన స్ప్రౌట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మ్యారినేట్ చేసుకున్న టోఫుని వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కారం, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టోఫు అండ్ స్ప్రౌట్స్ స్టిర్ ఫ్రై రెడీ.